कैलाश साई जी, आपको बहुत बहुत बधाई हो। मंच पर आपका स्वागत करते हैं। आप पधारें मंच पर और हमारे साथ आप सेवा धार्मिक पुरस्कार जो आपको मिलने वाला है, आप इस उत्सव में हमारे साथ भाग लें। సగౌరవంగా సాదరంగా శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్, అందరికీ సుపరిచితులు, ద మోస్ట్ డేరింగ్ డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా మనందరికీ సుపరిచితులు, పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ లతారాజా ఫౌండేషన్. ఇవాళ వారు రావడం కూడా మనందరికీ ఎంతో ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తోంది. శ్రీ ఆంజనేయ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ ఆల్సో ఇన్వైట్ బి శ్యామ్ గారు, తెలంగాణ స్టేట్ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ సెక్రటరీ శ్యామ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్యామ్ గారు స్వాగతం. మే వి హ్యావ్ ద గార్లెండ్ అండ్ షాల్ బై శ్యామ్ గారు. శ్యామ్ గారు శాలువా మరియు అనంతరం మెమెంటో, ఆపై టర్బన్, కిరీటం, తలపాగాతో సత్కరిస్తున్నాము. ఇవాల్టి కార్యక్రమ పురస్కార గ్రహీత, విజేత, మహారాణి అని చెప్పచ్చు కైలాష్ సాయిజీ. బహుత్ బహుత్ బధాయో. అలాగే లతారాజా ఫౌండేషన్ తరఫున 50,000 రూపాయల చెక్, అలాగే లింగా గ్రూప్ తరఫున 50,000 రూపాయల నగదు పురస్కారం, మొత్తం 1,00,000 రూపాయలు. శ్యామ్ గారు, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్ సార్. దయచేసి ఇవాళ కార్యక్రమం 8 గంటలకల్లా ముగించేయాలి కనుక క్లుప్తంగా మీ సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం, అన్యథా భావించకుండా. అందరికీ నమస్కారం. జనస్నేహి కేకే రాజా సార్తో దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం. దాదాపు 10 ప్రోగ్రామ్స్ చాలా చూసినాం. కానీ ప్రతి సందర్భంలో ఒక రకమైన ఉద్విగ్నత. బహుశా జనస్నేహి అబ్బాయి ఒక 30 సంవత్సరాలు ఉంటాడో కూడా లేడో బహుశా. కానీ ఈనాటి కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు అయినప్పటికీ మరి వాళ్ళ మనసులు ఎట్లున్నాయి? స్వార్థంతో నిండిన ఈ సమాజంలో అన్నిటిని వదిలేసి సమాజ హితమై వారి జీవితాన్ని త్యాగం చేస్తున్నందుకు నిజంగా అభినందనీయులు. మరి కేకే రాజా సార్తో చాలాసార్లు చెప్పినాను నేను, సార్ మరి దాదాపు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు, దీనికోసం ఎందుకు, ఎవరికన్నా ఎడ్యుకేషన్ కోసం దానికి స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అంటే, నా ఉద్దేశం అది కాదు. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత కనీసము ఒక 10 మంది అయినా చేంజ్ అయితే ఈ సొసైటీ చేంజ్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పిండు. దానికి నా ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను మేడం. ఆదిలాబాద్లో, ఎందుకంటే సార్తో అసోసియేట్ అయ్యి చాలా ప్లేసెస్లో తిరగడం జరిగింది. నేను కూడా ఆదిలాబాద్ ప్రోగ్రాం చూసిన తర్వాత ఒక యంగ్ అమ్మాయి, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీకి వెళ్తున్న అమ్మాయి ఫస్ట్ ప్రిపరేషన్ మీటింగ్లో వెళ్ళినప్పుడు ఆమె స్పందన చూస్తే భవిష్యత్తులో ఈ సమాజం మార్పు కోసం ఖచ్చితంగా పనిచేస్తుంది అనిపించింది. ఆ ప్రోగ్రాంకి వచ్చిన రోజు కూడా చాలా క్యూరియాసిటీగా ఆ విషయాన్ని తెలుసుకొని భవిష్యత్తులో మేము కూడా ఏదన్నా చేస్తాం సార్ అని చెప్పింది. దట్ ఈస్ ద చేంజ్ అనిపించింది. కాబట్టి ఒక్కరైనా ఈ ప్రోగ్రాం చూసి ఒక్కరైనా చేంజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా కేకే రాజా సార్కి, మరి స్నేహ వాళ్ళకి, అమ్మకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు సార్. శ్రీ ఆంజనేయ రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం.
నమస్కారం అందరికీ. ఈ ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డ్స్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తే బాగుంటుంది. ఇక స్పోర్ట్స్మెన్కి, ఆర్టిస్ట్కి వాళ్ళకి వేరే అవార్డ్స్ పెట్టి పద్మ అవార్డ్స్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే వాళ్ళకి మాత్రం ఇస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సివిల్ సర్వెంట్స్కి, స్పోర్ట్స్మెన్కి అందరికీ అన్నీ ఇస్తే అది దాంట్లో ఏమి ఇంకా అర్థం లేదు. సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇస్తేనే దెర్ ఇస్ సమ్ పాయింట్. వాళ్ళకి కావాలంటే వేరే అవార్డ్స్ ఇవ్వచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజా గారు వీళ్ళని సెలెక్ట్ చేయడంలో ఎంత ఎఫర్ట్ చేస్తారంటే వాళ్ళిద్దరు అమ్మాయిలందరూ కూర్చొని దేశంలో ఉన్న వాళ్ళన్నీ వెరిఫై చేసుకుంటూ రైట్ పర్సన్స్ ప్రతిసారి అవార్డుకి సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అవార్డ్స్ వచ్చిన తర్వాత 4-5 పద్మ అవార్డ్స్ కూడా వచ్చినాయి. అందువల్ల అంత ఎఫర్ట్ దీంట్లో జరుగుతుందని చెప్పడానికి చెప్తున్నాను. ఇది ఇట్లే కొనసాగాలని, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఫంక్షన్. ఇట్లాంటి ఫంక్షన్స్ జరపాలని ప్రతి జిల్లాలో చేస్తే కొంతమందికైనా మార్పు వస్తుందని నా వరకు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇట్లే ఒక అమ్మాయి మన రేణిగుంట దగ్గర ఆర్ఫన్ చిల్డ్రన్, మెంటలీ రిటార్డ్ చిల్డ్రన్ చూస్తుంది. ఆమె చేసే వర్క్ చూసిన తర్వాత 1 సంవత్సరం రోజులు ప్రతి నెల కొంత డబ్బు పంపిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే అలా పనికొస్తుంది ఈ ఫంక్షన్. ఇలా చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మనం సహాయం చేయదగిన వాళ్ళు అని వీలైనంత వరకు కొంతమంది అయినా చేస్తారని కోరుతూ థ్యాంక్స్ అమ్మ. धन्यवाद सर. कैलाश साई जी, हम चाहते हैं कि आप कुछ बोले हमारे इस राम राम सबको. मैं कैलाश साई राजस्थान मेवाड़ से हूँ और सॉरी जी आपकी हंसी ने बहुत कुछ बोल दिया है. हम आशा करते हैं कि आपके साथ हम भी चलें, आपके जो अच्छे काम आप कर रहे हैं साथ देंगे हम. और सर आप जो हैं डायरेक्टर जनरल ऑफ पुलिस रहे हैं, सर बहुत बोल रहे थे कि सरकार के तरफ से भी आपको बहुत बधाई मिलनी चाहिए जो अच्छा काम आप कर रहे हैं. कैलाश साई जी आपको बहुत बहुत बधाई हो. మరొక చిన్న కార్యక్రమం ఈ కొనసాగింపుగా శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని కరెన్సీ నోట్ బహుకరణ కోసం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్వి కాలేజ్ సుదర్శన్ రెడ్డి గారు సాధారణంగా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే నటులు రెమో రహీం గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఐ ఇన్వైట్ యాక్టర్ రెమో రహీం టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. కరెన్సీ నోట్ అండ్ అలాగే సర్టిఫికేట్ బహుకరణ. Congratulations कैलाश साई जी, आप बैठ जाइए. एंड आई रिक्वेस्ट ऑल आवर गेस्ट टू प्लीज बी सीटेड. धन्यवाद सर.